ఈ డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గంగా. సెకండ్ ప్రైజ్ గోస్ టు విద్య. థర్డ్ ప్రైజ్ గోస్ టు సునీత. ప్రైజ్ తీసుకోవటానికి గంగా వాళ్ళ అమ్మగారిని వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. చూస్తావంటే మా పిలుస్తున్నారుగా, వెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? నేనేమన్నా దాని అమ్మనా? దాన్ని వెనకేసుకొచ్చేది నువ్వే కదా. నువ్వే వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకో. నేను మాత్రం చచ్చినా వెళ్ళను. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే మనం నిజంగానే చేస్తాం. అవునమ్మా, వాళ్ళ దృష్టిలో గంగా నీ చిన్న కూతురు. ఇప్పుడు నువ్వుండగా నేను వెళ్లి తీసుకుంటే ప్రిన్సిపల్ గారికి మన మీద అనవసరంగా అనుమానం వస్తుంది. తర్వాత ఈ విషయం ట్రస్ట్ వాళ్ళకి తెలిసి ఎంక్వైరీ చేస్తే అంతే సంగతులు. నువ్వు బాగా ఆలోచించుకో. సరే, ప్రైజ్ తీసుకుని ఇంటికి వెళ్ళగానే అందరం బట్టలు సర్దుకుని ఏ అనాథాశ్రమానికి వెళ్ళిపోదాం. ప్రిపేర్ అవ్వండి. ఆగు. ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేయడం ఒకటి నేర్చా. దీనికేమైనా పిచ్చా? దానమ్మను పిలిస్తే ఇది వెళ్తుందేంటి? సెకండ్ ప్రైజ్ విన్నర్ విద్య. ఈ రోజు నాకింత అవమానం జరిగింది. మంగా, ఇప్పుడు నీకు సంతోషమేనా? మంగా మంగా, నా బంగారు తల్లి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. ఇది
అర్థమైంది నీ మనవరాలు నా మనవరాల్ని గెలవలేదని నీ మనవరాలు జమీందారు అనిపించుకోవాలని గతిలేక ఈ గుడెందాన్ని తెచ్చి దీన్ని నీ మనవరాలని ఇక్కడ జనాలందరినీ నమ్మించి దాంతో నా మనవరాలను ఓడిస్తావా? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఏయ్, గంగ గంగ గూడెం పిల్లని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడమేంటి? ఏ నీకు తెలీదా? బాబాయ్ నాకెలా తెలుస్తుంది? ఇది సొంత మనవరాలైతే ఏంటి ఇది నీ సొంత మనవరాలా? బాబాయ్ అంటే గంగ నా కూతురికే కూతురు లాంటిదైతే నాకు కూడా మనవరాలు లాంటిదే అవుతుంది కదా. నువ్వెక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. నేను అనుకున్నట్టుగానే నీ మనవరాల్ని ఓడించి మాదే అసలైన జమీందారి వంశమని నిరూపించుకున్నాను. పద 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 పద. దీని మాటల్లో ఏదో తడబాటు కొడుతోంది. కూతురికి కూతురు లాంటి మనవరాలు లాంటిది అంటుందే తప్ప తన సొంత మనవరాలని మాత్రం అనటం లేదు. అంటే ఏదో ఉంది, తెలుసుకుంటా. ఇవిగోనమ్మా, ఇవి నీకే. అమ్మా, నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేనివి సాధించానమ్మా. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఒసే కూడందానా, నేను వద్దు వద్దు అన్నా నా మాటని కాదని రావడమే కాకుండా స్కూల్లో అందరి ముందు నన్ను ఓడిపోయేలా చేసి నా పరువు తీసావు కదే. అవి చాలదన్నట్టు నువ్వే గెలిచావని గొప్పగా చెప్పుకోవడానికి మళ్ళీ వీటిని మా ఇంటికి తీసుకొస్తావా? సిగ్గులేందానా. అమ్మ కోసం తెస్తే నువ్వు కింద పడేస్తావా? నన్ను పట్టుకుని బుద్ధి లేదా అంటావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు అసలు మనిషివేనా? గంగనెందుకు కొడుతున్నావు? నన్ను నోటుకొచ్చినట్టు తిడితే కొట్టక దీన్ని పొగడమంటావా? ఏమ్మా గంగా, మంగని తిట్టావా?
ఎందుకమ్మా? అమ్మ కోసం నేను గెలిచిన బహుమతులన్నీ ఎట్ట పగలగొట్టిందో చూడమ్మమ్మా. అమ్మకు చూపించకుండానే పగలగొట్టిందని బాధతో ఒక మాట అన్నాను. తప్ప అమ్మమ్మ? తప్పే. ముమ్మాటికి తప్పే. ఇలా చేసిన దాన్ని లాగిపెట్టి ఒకటి ఇవ్వకుండా ఒకే ఒక్క తిట్లు తిట్టావు చూడు, అది తప్పేనమ్మా. అమ్మమ్మ అరవకో. ఏమీ లేని ఆకు నీలా ఎగిరిగిరి పడిందంట. పాపం గంగ ఎంతో కష్టపడి కాలికి దెబ్బ తగిలిన లెక్క చేయకుండా మీ అమ్మ కోసం ప్రైజులు గెలిస్తే మెచ్చుకోవాల్సింది పోయి చేయి చేసుకుంటావా? సిగ్గులేదు అసలు నీకు? నీ వల్లే ఈ ఇంట్లో అందరికి నేను పరాయిదాన్నైపోయాను. నిన్ను మమ్మీ 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 అయ్యో, ఇది అరిచిందంటే ఇప్పుడు నా కూతురు అరుస్తుంది. అమ్మా అదిగా వినిపించింది. కర్మ. పద రా. ఏం మారిచా? అదే పిలిచావు. అదంటే నీకు ప్రేమ అభిమానం ఉంటే దండలు వేసుకో, సన్మానాలు చేసుకో, అంతేగాని కూటికి గతులేందని ముందు నా బిడ్డని కొట్టి అవమానిస్తావా? అసలేం జరిగిందో తెలుసు. అది తీసుకొస్తున్న ప్రైజులు దాని కర్మ కొద్దీ కింద పడి పగిలిపోతే అది నా బిడ్డ చూసి నవ్వింది. ఏ ఆ మాత్రం దానికి మొహాన్ని కొట్టేస్తావా? ఓహో, అది నీ కల చెప్పిందా? నిజమేగా చెప్పింది. లేదమ్మా, మంగ నీకు అబద్ధం చెప్పింది. అంటే ఆ గంగ చెప్పింది నిజమా? అవును. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? దాని నచ్చు నీ పోలికే. చచ్చిన అబద్ధం చెప్పదు. అమ్మా, అందరి ముందు దాన్ని నా కూతురు అన్ని అని నువ్వు కూడా నిజంగానే నా కూతురు అంటున్నావేంటి? నా బిడ్డ ఎప్పటికీ మంగే, అది గుర్తుంచుకో. అవునమ్మా, ఎప్పటికీ మంగమ్మే మీ బిడ్డ. నేనంతా చూసినానమ్మా. నిజమేటో నాకు కూడా తెలుసు. వెరీ గుడ్. అయితే జరిగిందేంటో నువ్వే చెప్పు. తప్పంతా నా బిడ్డ గంగదేనమ్మా. తను చూసుకోకుండా కింద పడిపోవడంతో ఆ బహుమతులన్నీ కింద పడిపోయినాయమ్మా. అవన్నీ పగిలిపోయినాయి, అంతేనమ్మా. ఇందులో మంగమ్మ తప్పేం లేదమ్మా. విన్నావుగా, కన్న తల్లే సాక్ష్యం చెప్పింది. ఇప్పటికైనా నా బిడ్డని తక్కువ చేసి మాట్లాడినా చూసినా తల్లి వరకు కూడా చూడను. జాగ్రత్త. పదమంగా. రామ్మా వెళ్దాం. గౌరీ ఆగు. ఆల్రెడీ నీకింత ముందే చెప్పా, గంగ తప్పు చేయకపోయినా తప్పు చేసిందని అందరి ముందు దీన్ని బాధపడేలా చేస్తున్నా. ఎందుకు? క్షమించండి అమ్మగారు, నాను మీకు ముందే చెప్పాను. మేమంతా తమ ఉప్పు తిని తమ కాళ్ళకాడు ఉండేటోళ్ళం. మీకు ఎదురు చెప్పి మేం బతకలేమని. తప్పు మంగమ్మగారిదని చెప్తే రాజేశ్వరమ్మగారు తట్టుకోలేరు. అది చూసి మీరు బాధపడతారు. మా వల్ల మీరంతా బాధపడ్డం మాకు మంచిది కాదమ్మా. ఈడా నా కూతురు సుఖంగా ఉండాలంటే మీరంతా సంతోషంగా ఉండాలా. అందుకే ఇట్ట సెత్తున్నానమ్మా. ఒక్క మాట గుర్తుంచుకోండి అమ్మగారు, నన్ను ఏం చేసినా
అది నా కూతురు బాగుండాలనే చేస్తాను. రామ్మా రా. మాటెత్తితే ఇది ఉప్పు తిన్న విశ్వాసం అంటోంది. కానీ ఇది నిజంగానే విశ్వాసంగా ఉందా లేక ఉన్నట్టు నటిస్తోందా తెలియట్లేదే. తెలుసుకుంటా. తీసుకురా. రా రా రా, అక్కడ పెట్టు. అమ్మా అంటావే, నిన్నెవడు పిలిచాడు? నేను పిలిచింది గంగని. అయ్యో, నా బంగారు తల్లి, నువ్వు కింద కూర్చున్నావేంటమ్మా? లే రా రా. నువ్వు దర్జాగా సోఫాలో కూర్చోవాలి గాని అది కూర్చుందేంటి? అమ్మా బంగారు తల్లి, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నేను చాలా తప్పు చేశాను. అనవసరంగా మీ అమ్మని అనుమానించి నా మనవరాల్లో ఒక్క పోలిక కూడా లేదు అని చాలా సార్లు అవమానించాను. కానీ ముమ్మూర్తులా అచ్చు మీ అమ్మ పోలికలున్న నిన్ను చూసి ఎంత సంతోషం వేసిందో తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా నా బంగారు కొండ? సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. నా బుజ్జి తల్లి. వదినా వదినా, మీరు ఇక్కడ ఇలా అవాక్కయ్యావా? నా తప్పు నేను తెలుసుకున్నాను వదినా. నిజం తెలియక ఇన్ని రోజులు రాజేశ్వరిని అపార్థం చేసుకున్నాను. ఇన్నాళ్లకు నాకు కావాల్సిన ఆణిముచ్చల్లాంటి నా మనవరాల్ని తీసుకొచ్చారు. అందుకే నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని వచ్చాను. వదినా, ఏంటిది? సొత్తుంటే మన లెక్కలన్నీ తారుమారేలాగున్నాయి. మరే ఇప్పుడేగా వచ్చింది, చూద్దాం ఏం చేత్తదో. ఓహో, మీరా? ఏంటి దారి తప్పొచ్చారా? అయినా ఏంటి హడావిడి? రాజేశ్వరి పెద్దదాన్ని, పంతం పట్టింపులు ఉన్నదాన్ని. ఏదో నీ గురించి తప్పుగా ఏదైనా అనుంటే అవేం మనసులో పెట్టుకోకమ్మా. అసలు నా మనవరాలు తినే అని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదమ్మా? నిజం చెప్పుంటే నువ్వు నా కొడుకు ఎంచక్క ఎప్పుడో కలిసుండేవాళ్ళు కదమ్మా. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరు? నా మనవరాలు గంగ గురించి. అమ్మయ్యా, ఈమెకి అనుమానం తీరింది. ఇక తొందరలో నా కూతురు అల్లుడు కలిసే ఉంటారన్నమాట. నన్ను సర్ప్రైజ్ చెయ్యాలనే కదా ఈ నిజం ఇన్ని రోజులు దాచారు. హలో, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అది నా కూతురు కాదు. ఆస్తిని కాపాడుకోవడానికి ఇదిగో ఈవిడుందే మీ బియ్యపురాలు. ఈవిడ పెట్టిన ఫిట్టింగ్ వల్లే అది నా కూతురుగా ఫిక్స్ అయింది. అంతేగాని అది నా కూతురు కాదు. దానికి నాకు సంబంధము లేదు. అవును, మళ్ళీ నేను షాక్ అవ్వాలనే ఇలా అంటున్నావు కదూ? అంటే వదినా, మీరేం నాకు చెప్పొద్దు. గంగా నా మనవరాలే. కాదు, నీ కూతురు కాకపోతే నీలాంటి అలవాట్లే గంగకెందుకొస్తాయి? అది నీలాగే ఎందుకు ప్రవర్తిస్తుంది చెప్పు? ఆల్రెడీ అంతకు ముందే వర్మ నాతో అన్నీ చెప్పాడు. గంగ అచ్చు నీలానే ఉంటుందని. కాని నేనే వినలేదు. స్కూల్ కాంపిటీషన్లో గంగని నా కళ్ళారా చూసిన తర్వాత తను నిజంగా నా మనవరాలే అని నమ్మకం కలిగింది.
కొన్ని సంవత్సరాలు పోతే గంగ అచ్చు నీలానే ఉంటుంది తెలుసా? ఆపండి 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 అక్కడితో ఆపేయండి. నా కూతురు కాని దాని గురించి నా కూతురు అని అదే పనిగా చెప్తారేంటి? చిరాకేస్తుంది.